అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగంలో ఉన్న ఒక చాలా ప్రత్యేకమైన, ముఖ్యమైన భాగం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 51. అసలు ఒక దేశం ప్రపంచ దేశాల మధ్య తన పాత్ర ఏంటి, తన పద్ధతి ఏంటి అని ఎలా నిర్ణయించుకుంటుంది? ఇది పెద్ద ప్రశ్నే గదా. మన దేశం ఈ ప్రశ్నకు ఆర్టికల్ 51 రూపంలో ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఏ అంశాలు చర్చిస్తామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, అసలు ఈ ఆర్టికల్ 51 అంటే ఏంటో చూద్దాం. తర్వాత అందులో ఉన్న 4 ముఖ్యమైన ఆదేశాలు ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మన ఫారిన్ పాలసీకి ఇది ఎలా పునాది అయ్యిందో, ఆ మాటల నుండి చేతల్లోకి ఎలా మారిందో చూసి ఫైనల్గా దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? మన మొదటి టాపిక్ భారతదేశ ప్రపంచ నియమావళి. ఆర్టికల్ 51 అనేది ఏదో ఒక మామూలు చట్టం కాదు. ఇది మన విదేశాంగ విధానానికి, గ్లోబల్ కోఆపరేషన్కి మన రాజ్యాంగం ఇచ్చిన ఒక గైడెన్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 51 అనేది ఒక ఆదేశిక సూత్రం. అంటే ఏంటి? అంటే దీన్ని కోర్టులో పెట్టి అమలు చేయలేం, కానీ ఇది ప్రభుత్వానికి ఒక నైతిక మార్గదర్శిలా పనిచేస్తుంది. ప్రపంచంలో శాంతిని పెంచాలి, దేశాల మధ్య మంచి సంబంధాలుండాలి అని ప్రభుత్వానికి ఒక రకంగా దారి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. ఇందులో మొత్తం 4 సూచనలున్నాయి. మన ఫారిన్ పాలసీని అవి ఎలా మలుపు తిప్పాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్: అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను ప్రోత్సహించడం. ఈ లక్ష్యం ఎంత సరళంగా ఉందో అంతే శక్తివంతమైనది. అంటే ప్రాక్టికల్గా దీని అర్థమేంటంటే, ఇండియా ఎప్పుడూ ఐక్యరాజ్యసమితి నియమాలను గౌరవించాలి, అనవసరంగా దురాక్రమణ యుద్ధాలకు దూరంగా ఉండాలి, శాంతే మన మొదటి ప్రాధాన్యత అని చెప్పటం అన్నమాట. ఇక రెండోది, ఇది దేశాల మధ్య ఉండే రిలేషన్షిప్ క్వాలిటీ గురించి మాట్లాడుతోంది. శాంతి ఉంటే సరిపోదు, ఆ సంబంధాలు న్యాయంగా, గౌరవంగా కూడా ఉండాలి అంటోంది. అంటే ఏవైనా సమస్యలొస్తే వాటిని మాటలతో, చర్చలతో పరిష్కరించుకోవాలి. అలాగే ఒకప్పుడు 2 పెద్ద పవర్ బ్లాక్స్ ఉండేవి కదా. ఆ టైంలో మనం ఏ గ్రూప్లో చేరకుండా అందరితో ఫ్రెండ్లీగా ఉండే అలీనా విధానాన్ని ఫాలో అయ్యాం. ఆ ఐడియాకి కూడా ఇదే బేస్. మూడో పాయింట్, ఇది గ్లోబల్ రూల్స్ని ఫాలో అవడం గురించి. అంతర్జాతీయ చట్టాలని, మనం ఒప్పుకున్న ఒప్పందాలని గౌరవించాలి అని గట్టిగా చెప్తోంది. అంటే ముఖ్యంగా హ్యూమన్ రైట్స్, ట్రేడ్, పర్యావరణ పరిరక్షణ లాంటి విషయాల్లో ప్రపంచ దేశాలన్నీ కలిసి కొన్ని రూల్స్ పెట్టుకుంటాయి కదా, వాటిని మనం కూడా పాటించాలి అనేది దీని సారాంశం. ఇక చివరిగా 4వది, వివాదాలొస్తే ఏం చెయ్యాలి. మధ్యవర్తిత్వం, అంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడాన్ని ఎంకరేజ్ చేయాలి అంటోంది. ఈ చివరి ఆదేశం మెయిన్ మెసేజ్ చాలా క్లియర్. ఏ గొడవ వచ్చినా యుద్ధం వైపు వెళ్లకుండా మాటలతో, శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవడమే ఇండియా పాలసీ అని చెప్తుంది. సరే, ఇప్పటిదాకా ఈ ఆర్టికల్లో ఏముందో చూసాం, కానీ అసలిది మన దేశానికి ఎందుకంత ఇంపార్టెంట్, దాని వెనుకున్న పెద్ద ఐడియా ఏంటి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆర్టికల్ 51 అనేది కేవలం రాజ్యాంగంలో ఉన్న కొన్ని పదాలు కాదు, మన ఫారిన్ పాలసీకి అదే విత్తనం లాంటిది. మనం తరచూ వినే పంచశీల సూత్రాలు, అలాగే అలీన విధానం, ఇలాంటి మన విదేశాంగ విధాన సిద్ధాంతాలన్నిటికీ స్ఫూర్తి ఇక్కడుంచే వచ్చింది. రైట్. మరి ఈ సూత్రం నిజ జీవితంలో, రియల్ వరల్డ్లో ఎలా పనిచేస్తోంది, ఎలా అప్లై అవుతోంది చూద్దాం రండి. ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన రాజ్యాంగంలోని 51C సూత్రమేంటి? అంతర్జాతీయ చట్టాలని గౌరవించడం. అదే సూత్రం పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్పై మనం సంతకం చేసేలా చేసింది. ఆ కమిట్మెంటుతోనే ఈరోజు మనం ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. చూసారా ఒక సూత్రం ఎలా యాక్షన్గా మారిందో? ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ ఆర్టికల్ కేవలం ఫారిన్ పాలసీకే కాదు, మన దేశంలోని చట్టాలను కూడా ప్రభావితం చేసింది. ఉదాహరణకు విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు తీసుకోండి. ఆ టైంలో వర్క్ప్లేస్లో మహిళల సేఫ్టీకి సరైన చట్టం లేదు. అప్పుడు సుప్రీంకోర్టు అంతర్జాతీయ ఒప్పందాలను బేస్ చేసుకుని గైడ్లైన్స్ ఇచ్చింది. అలాగే గ్రామఫోన్ కంపెనీ కేసులో కూడా మన దేశ చట్టానికి వ్యతిరేకంగా లేకపోతే ఇంటర్నేషనల్ లా కూడా వర్తిస్తుందని చెప్పింది. ఇదంతా ఆర్టికల్ 51 ప్రభావమే. ఆర్టికల్ 51 స్ఫూర్తి మనకు చాలా చోట్ల కనిపిస్తోంది. ప్రపంచ శాంతి కోసం మన సైనికుల్ని UN పీస్ కీపింగ్ మిషన్స్కి పంపడం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో డెవలపింగ్ కంట్రీస్ తరపున మన వాయిస్ వినిపించడం, మన పొరుగు దేశాలతో వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్స్లో ముందుండటం, ఇవన్నీ ఆర్టికల్ 51 చూపిన దారిలోనే మనం నడుస్తున్నామని చెప్పడానికి ఉదాహరణలు. సరే, మొత్తంగా ఈ శక్తివంతమైన ఆర్టికల్ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఆర్టికల్ 51 అనేది మన విదేశాంగ విధానానికి రాజ్యాంగమిచ్చిన ఒక ఆత్మలాంటిది. ఇది మన దేశాన్ని శాంతి, గౌరవం, న్యాయం అనే దారిలో ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ఇలాంటి టైంలో 70 ఏళ్ల క్రితం రాసిన ఈ ఆదేశం ప్రపంచ వేదికపై ఇండియా భవిష్యత్తుకు ఇంకా దారి చూపించగలదా? దీని గురించి ఆలోచించాలి.